మదనపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంకి దాదాపు 1.5-2 ఎకరాలు స్థలం ఉంది. ఆర్టీసీ బస్టాండ్ పక్క ఏరియాలో చాలా ప్రైమ్ ల్యాండ్ వాస్తవం చెప్పాలి. సో అది చాలా ఏళ్ళ నుంచి ఇట్లా బంకులు అవన్నీ మిస్యూజ్గా ఉన్నది. ఈరోజు మార్నింగ్ దాన్ని విజిట్ చేయడం జరిగింది. తక్షణం ఈఓ గారికి చెప్పడం జరిగింది, తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. సర్వే చేసి ఆ మొత్తం ఏరియాకంతా ఎండోమెంట్ కాంప్లెక్స్ పేరుతో ఒక మంచి కాంప్లెక్స్ నిర్మించి అక్కడ ఉన్న ఏరియాస్కి, అక్కడ ఉన్న యువతకు, అక్కడ ఉన్న పరిసర మదనపల్లి పట్టణ ప్రజల కోసం అది చాలా అందుబాటులో ఉండేటట్టుగా ఒక 1.5 ఎకరాలు మంచి కాంప్లెక్స్ అంటే దాదాపు 100 రూములు వస్తాయి. 100 రూములు, ఎందుకంటే అది ఎల్ షేప్లో ఉండాలి. 100 రూములు ఇస్తూ పైన ఒక మాల్ లాగా ఇచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడం జరుగుతుంది. తప్పకుండా మా ఆలోచన, నా సంకల్పం ఒకటే, మదనపల్లి పట్టణానికి పూర్తి స్థాయిగా అభివృద్ధి చేయాలి. రేపు దాదాపు ఒక 500-700 కోట్ల రూపాయలతో ఒక ప్యాకేజ్ ప్లాన్ చేస్తున్నాము. ఆ ప్యాకేజ్ నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చి రావడం జరిగింది. తప్పకుండా మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము. పట్టణానికి ఫ్లైఓవర్లు ఇస్తాము. ఎక్కడ ఏ బిల్డింగ్స్ కొట్టకుండా, అబ్స్ట్రక్షన్స్ లేకుండా చేయడం మన బాధ్యత. మ్యాక్సిమం బిల్డింగ్లు మనం ఏది డెమాలిష్ చేయకుండా చేస్తాము. ఇంకా ఏదైనా ఆ ఫ్లైఓవర్కి అవసరం ఉందంటే దాన్ని కొంచెం డివేషన్ చేసి పనిచేస్తాం. బట్ ఒకటే సిస్టమ్ ఈరోజు ఎంత పనిచేస్తూ ఉంది, ఇది మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల కోసం ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ సకాలంలో సగౌరవంగా ప్రజా సమస్యల పట్ల పనిచేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.